శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం అనగా 21 సెప్టెంబర్ 2024 ఒక ప్రత్యేకత గమనిస్తే కనుక భాద్రపద బహుళ చవితి శనివారం. అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి రోజు మనం గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఈ సంకటహర చతుర్థి ఎవరైతే ఆచరిస్తారో వారికి సంకటాలన్నీ తొలుగుతాయని కూడా మనకి తెలుస్తోంది. అంటే ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి, అంటే బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈ రోజు సంకట నాశన గణపతి స్తోత్రాన్ని ఎవరైతే 9 సార్లు తక్కువ కాకుండా చదువుకుంటారో వాటి పారాయణ చేయటం, ఎర్రటి పూలతో గణపతిని ఆరాధన చేయటం, రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత భోజనం చేయటం వలన ఈ వ్రత విధానం ఆచరించిన వారికి సంకటాలతో దూరం అవుతాయి. అలాగే ఏదైనా కోరిక అనుకోని ఏడాది పాటు చేస్తే కూడా ఈ సంకట 12 నెలలు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలిగిన తెలుస్తోంది. అలాగే మనకి పితృపక్షాలు కూడా జరుపుకుంటున్నాం. పితృపక్షాలు మనకి 4వ రోజు చవితి. ఈ చవితి రోజు కనుక ఎవరైనా పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారో, అలాగే తిలతర్పణాలు వదులుతారో వారికి శత్రు సంహారం జరుగుతుందంటే శత్రువులపై జయం కలుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృపక్షాల్లో మన పితృదేవతలని కంపల్సరీగా ఆరాధన చేయడం, స్వయం పాకం దానం చేయడం, గోసేవ చేసుకోవడం, గోవులకి వీలైనంత ఉత్తమమైన దానాలు చేయడం వలన ఆ పితృదేవత అనుగ్రహం కలిగి మన వంశాభివృద్ధి కలుగుతుంది. సకల సౌఖ్యాలు సౌభాగ్యాలు కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు మనం పంచాంగంకి వస్తే కనుక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. చవితి సాయంత్రం 6 గంటల 14 నిమిషాల దాకా, తదుపరి పంచమి. భరణి నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 36 నిమిషాల దాకా, తదుపరి కృత్తిక. వ్యాఘ్రాత యోగం, భవకరణం. రాహుకాలం ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 38 నిమిషాల దాకా. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల నుండి 3 గంటల 9 నిమిషాల దాకా. వర్జ్యం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 19 నిమిషాల దాకా. గుళిక కాలం ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 38 నిమిషాల దాకా. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల దాకా. అమృత కాలం రాత్రి 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 41 నిమిషాల దాకా. అభిజిత్ ముహూర్తం 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల దాకా. అలాగే ఈరోజు ఎవరైనా ప్రయాణం చేయదలుచుకున్న వారికి తెల్లవారుజామున, అంటే శనిష్య కాలం అంటారు, శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం, అది చాలా వజ్ర ముహూర్తంలా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేసేవారు ఆ సమయంలో వెళ్తే కనుక వారు ప్రయాణం చేయడానికి వెళ్ళాలని కార్యం ఏమంటే ఆ కార్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు తారాబలం చూస్తే కనుక జన్మతార అంటే ఎవరికి అవుతుంది? భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఇది అన్ని శుభకార్యాలకు అంత పనికిరాదు. అశ్విని, మఖ, మూల నక్షత్రాలు సంపత్తార అవుతుంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి విపత్తార అవుతుంది. స్వల్ప డిస్ప్యూట్స్, కలహాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. చికిత్సలకి, ప్రయాణాలకి చాలా అనుకూలం. పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాలకు ప్రత్యేక తారవుతుంది. చేసే పనిలో ఆటంకాలు వస్తాయి. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రం వాళ్ళకి సాధన తారవుతుంది. ఏ పని చేసినా కార్యసిద్ధినిస్తాయి. ధనిష్ట, మృగశిర, చిత్తా నక్షత్రం వారికి వేదన తార అంటే నైదన తార అవటం వలన ఆరోగ్య విషయాలు, ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం కూడా సూచిస్తుంది. శ్రవణ, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి మితధార, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి అతిమిత తారవుతుంది. ప్రయత్నపూర్వకంగా చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు ఇంకా అన్ని కార్యక్రమాలకి మనకు ముఖ్యంగా కావాల్సింది చంద్రబలం. ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు చూస్తే కనుక మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, మకర అండ్ కుంభరాశుల వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే కన్యా రాశి వారు అష్టమ చంద్రుడు కలిగి ఉన్నారు. ఈ రోజు మనం ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి మనం దినఫలాలు గమనించినప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చూసినప్పుడు ఈ రోజు చాలా మటుకు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తోంది. సహజంగా వీరికి ఆరోగ్య విషయాల్లోనూ, వృత్తి, ప్రేమ సంబంధం విషయాల్లో, వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపర విషయాలు, కుటుంబ విషయాల్లో చాలా మటుకు అనుకూలంగానే ఉంది. తదుపరి రాశి వృషభ రాశి.
వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్య విషయం చాలా బాగుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు చాలా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి స్పర్ధలు, వాగ్విదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో గూడా చిన్న చిన్న సమస్యలొస్తాయి. మీ మాతృ సంబంధమైన విషయం దగ్గర నుంచి గూడా మీకు ధనలాభ సూచనలు గూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వైవాహిక జీవితం వరకు చాలా అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు లభిస్తాయని చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వ్యాయామం లాంటివి మొదలుపెడితే చాలా మంచి ఫలితాలొస్తాయి. అలాగే కుటుంబ విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ప్రేమ సంబంధం విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు, మీకు ఆరోగ్యపరంగా చాలా మటుకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇతరులు తప్పులు ఎదగడం వల్ల కొన్ని ఒక్కొక్కసారి మీకు తెలియ కూడా చేయడం వలన బంధువుల నుంచి కొంచెం వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనవసర పెట్టుబడులకు వెళ్ళడం వలన ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు గమనించినప్పుడు మీరు అంటే కొంచెం స్ట్రెస్ లాంటివి ఉండే అవకాశం ఉంది. దాని నుంచి కొంచెం బయటపడటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీకు కుటుంబ సంబంధమైన విషయాలు, ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు, ప్రేమ సంబంధం విషయాలు, వృత్తి, వ్యాపారాలు, వైవాహిక జీవితం వరకు చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగస్వామి, జీవిత భాగస్వామితో గాని, వ్యాపార భాగస్వామి సంబంధాలు దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలు బానే ఉన్నాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయం, కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధమైన విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూపించినప్పుడు ఈరోజు మీకు ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి కూడా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చాలా బాగుంది. కుటుంబ జీవనంలో కూడా చాలా మటుకు చక్కగా అనుకూలంగా మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారం ఈరోజు మీకు లభిస్తాయని చెప్పవచ్చు. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధ విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు, ఆరోగ్య విషయంలో మటుకు సామాన్యంగా గోచరిస్తోంది. ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు చాలా మటుకు అంటే ప్రేమ సంబంధమైన విషయాల్లోనూ, వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మీ మూడ్‌ని డిస్టర్బ్ అవ్వటం గాని, ఆహ్, ఇలాంటి అవకాశం ఎక్కువుంది కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం అభివృద్ధి చెందాలంటే ధ్యానం, యోగా లాంటివి మంచిగా ఉపకరిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం బీపీతో గాని, రక్త సంబంధమైన వ్యాధులతో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ముఖ్యంగా ఈరోజు కుటుంబ జీవితం, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాల మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చూసినప్పుడు ఆర్థిక విషయాల్లో కొంచెం మందకొండిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరెప్పుడేమైనా చేద్దామని కొంచెం ఆటంకాలు రావడం గాని, లేట్ అవ్వడం ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వృత్తి సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధ విషయాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే గనక ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు తినేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు చాలా మటుకు జాగ్రత్తగా పాటించండి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చూస్తే గనక కుటుంబ సంబంధమైన విషయాల్లో చాలా మటుకు కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధ విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సంపద అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంచెం పెండింగ్‌గా పడే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారంలో కూడా కొంచెం మీకు ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆరోగ్యం మటుకు సామాన్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా మటుకు కేర్‌ఫుల్ తీసుకోండి. ఇది ఈరోజు మనకి ద్వాదశ రాశుల వారికి దినఫలం. ఈరోజు మనం ముఖ్యంగా పఠించవలసిన మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమాం శనేశ్వరం అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించడం వలన ఆ శని దేవుని యొక్క అనుగ్రహం పొందగలుగుతాము. అలాగే కుదిరిన వారు శివాలయంలో అభిషేకం చేసుకోవడం, శనిగ్రహ దోషంలో ఏలినాటి శనితో బాధపడే రాసుల వాళ్ళు
కంపల్సరీగా శివాలయ దర్శనం, శివునికి అభిషేకం చేసి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈరోజు సంకటహర గణపతి ఆరాధన మేలు కలుగజేస్తుంది. మనం అన్నిటికంటే ముఖ్యంగా మన పితృపక్షాల్లో పితృదేవతల ఆరాధన చేయడం వలన చాలా మటుకు సమస్యలు మనం అధిగమించగలుగుతాము. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎప్పటికప్పుడు ఇచ్చే మీకు వీడియోలన్నీ మీ దాకా రావాలంటే కనుక ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇటువంటి వీడియోలు కూడా మిస్ అవ్వకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.